ఫస్ట్ టైం చూసి సపోటా అనుకున్నా, కానీ సపోటే అంట. కానీ అసలు మొత్తం సపోటా లాగే ఉంది, కానీ ఇంత పెద్దగా ఉంది. సపోటాకి ఏదో ఒబేసిటీ వస్తే ఎట్లుంటుందో అట్లా ఉంది. ఇంత పెద్ద సపోటా అసలు ఫీల్ అయితే సేమ్ సపోటా లాగే ఉంది, కానీ టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు. టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 2 తీసుకుందాం అనుకుంటున్నా, కానీ ఇంత పెద్ద నేను తీసుకుంటే నేను బొగ్గుపాలు అవుతా అని 2 చిన్నవి తీసుకున్నా. అసలు ఎట్లుంటుంది, అసలు ఇది సపోటా టేస్ట్ ఉంటుందా అని ఒక క్యూరియాసిటీతో తీసుకున్నా. చూడ్డానికి మాత్రం సేమ్ సపోటానే. ఈ చిన్నకాయ చూడు, అది చిన్నకాయ అంట. చిన్నకాయ ఇంత ఉంది. అసలు లుక్స్ అయితే సేమ్ సపోటానే, కొంచెం స్మెల్ కూడా సేమ్ సపోటా స్మెల్లే వస్తుంది, కానీ సచ్చ గట్టిగా ఉంది. అసలు దాన్ని ఓపెన్ చేయడానికే నేను తిప్పలు పడ్డా. కానీ అది అసలు లోపట కొంచెం రెడ్డిష్గా ఉంది, కానీ ఆ టెక్స్చర్ కూడా సేమ్ సపోటా టెక్స్చరే. అసలు సేమ్ టు సేమ్. అబ్బో, కానీ టేస్ట్ చేసినప్పుడు ఎట్లుందంటే, మనం ఇప్పుడు ఇంట్లో పండు బొబ్బస్కాయని మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టి 2వ రోజు తింటే ఎట్లుంటుంది, మీరు తిన్నారో తెలీదు, నేను తిన్నా కానీ సేమ్ అదే టేస్ట్ ఉంది. మళ్ళీ ఆ గింజ ఒకటి దీనిది అంత పెద్దగా ఉంది. అసలు దానికి మళ్ళీ స్ప్రౌట్ కూడా వచ్చేసింది దీనికి. సో దీన్ని నేను ట్రై చేస్తాను, చెట్టు పెంచడానికి ట్రై చేస్తాను దీన్ని. అసలు ఏందో ఈ కాయ, నాకైతే నచ్చలేదు.